సావంత్ పేరు చెబితే ఆమె ముఖం ఎంతమందికి గుర్తుకొస్తుందో తెలీదు కానీ ఆమె చేసిన ఐటమ్ సాంగ్స్ మాత్రం మెదళ్లలో మెదులుతాయి. ఆ రేంజ్ లో రిజిస్టర్ అవ్వడానికి కారణం ఆమె ఆరబోసిన అందాలు. కొంతకాలం వరకు పాప దుకాణం బాగానే నడిచిన హీరోయిన్ల చేత ఐటమ్ సాంగ్స్ చేయించే సంస్కృతి ప్రారంభమయ్యాక అమ్మడికి అవకాశాలు లేక ఏవో బి గ్రేడ్ మ్యాగజైన్స్ కి ఎక్స్పోజింగ్ ఫోటోషూట్స్ చేసుకుంటూ మధ్య మధ్యలో తన బిజినెస్ పోగొట్టిన సన్నీ లియోన్ లాంటి హీరోయిన్ల మీద సాడిస్టిక్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ తన ఉనికిని కాపాడుకుంటోంది. అయితే మొన్న మధ్య రాఖీ సావంత్ ఎంఎంఎస్ అంటూ ఇంటర్నెట్ లో ఒక వీడియో హల్చల్ చేసింది. ఫేస్ క్లియర్ గా లేకపోయినా స్ట్రక్చర్ సరిగ్గా సెట్ అవ్వటంతో అది రాఖీది అని ఫిక్స్ అయిపోయారందరూ. మొదట్లో ఈ విషయానికి పెద్ద ప్రాముఖ్యత ఇవ్వని రాఖీ సావంత్ ఆ ఎంఎంఎస్ వీడియో ఏకంగా తన ఫోన్ కి రావడంతో ఇదేదో వైరల్ అయిపోయింది, ఇక్కడితో ఆపకపోతే ఇది ఇంకా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందని గ్రహించి ఆ వీడియోలో ఉంది నేను కాదు అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అప్పటికే బాగా లేట్ అయిపోవడంతో ఇప్పటి వరకు ఆగి సడన్ గా ఎందుకు తెర మీదకొచ్చిందో అంటూ రాఖీ మీద సెటైర్లు వేయటం ఆరంభించారు నెటిజన్లు. దాంతో స్టేట్మెంట్ సరిపోలేదని ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి అది నేను కాదు అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. మరి అమ్మడు పడుతున్న కష్టాలు పక్కన పెడితే ఈ ఎంఎంఎస్ పుణ్యమా అని మరోమారు మంచి పబ్లిసిటీ లభించింది రాఖీ సావంత్ కి.